ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనం లాంటి విజయసాయిరెడ్డి రాజీనామా పర్వం నిజానికి అన్ని రాజకీయ పార్టీల్లోనూ అనేక రకాల సంశయాలను లేవనెత్తింది. ముఖ్యంగా తెర వెనుక బీజేపీ ప్రచ్ఛన్న హస్తం ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. కేంద్ర ప్రభుత్వంలోని మోడీ కానీ అమిత్ షా కానీ లేదా ఇతర బీజేపీ పెద్దలతో విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి అనుబంధం సంబంధ బాంధవ్యాలను ఎవరూ కొట్టిపాలేలేరు. ఈ స్థితిలో విజయసాయిరెడ్డి బీజేపీ నేతల ఒత్తిడికి తల ఒగ్గారంటే అవునని చెప్పుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీలో పెద్ద లాబీయిస్ట్గా మారినటువంటి సుజనా చౌదరి, ఆయన గతంలో కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన కేంద్రంలో మళ్ళీ చక్రం తిప్పాలన్నది ఆయన ఆకాంక్ష, ఆశ. కాబట్టి ఆయన కేంద్ర మంత్రివర్గంలోకి రావాలంటే రాజ్యసభ సభ్యుడిగానే మళ్ళీ వెళ్ళాలి. ఈ స్థితిలో బీజేపీ ఒత్తిడి చేసి వైసీపీకి చెందినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడిని మరి బయటికి పంపిస్తే తప్ప సుజనా చౌదరికి అవకాశం దక్కే వీలు లేదు. కాబట్టి తప్పకుండా కేంద్ర మంత్రివర్గంలో సుజనా చౌదరి చేరాలంటే ఖచ్చితంగా ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించాలి. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోవడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఏ రకమైన ప్రాతినిధ్యం అసెంబ్లీలో కనబట్టలేదు. ఆయన రాష్ట్ర మంత్రిగా ఒకవేళ అవకాశం ఇచ్చుంటే మరి ఆయన మంత్రిగానే కొనసాగేవారేమో, లేదా ఇతరత్ర ఏదైనా అవకాశాలు వచ్చుంటే బాగుండేదేమో. కానీ అవేమీ కూడా దక్కలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రిగానే వెళ్ళాలన్నది ఆయన ఆశ, ఆకాంక్ష. ఈ నేపథ్యంలో బీజేపీకి కనపడ్డటువంటి ఏకైక తురుపు ముక్క విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి వెళ్ళిపోయినందువల్ల, వైసీపీ నుంచి వెళ్ళిపోయినందువల్ల, రాజ్యసభ నుంచి వెళ్ళిపోయినందువల్ల నష్టం వైసీపీకే తప్ప మిగతా ఎవరికీ ఉండదు, విజయసాయిరెడ్డికి కూడా ఉండదు. ఆయనకి గవర్నర్ పదవి ఆశ చూపారన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. ఇందులో నిజం ఉండొచ్చు, 100% నిజం లేకపోవచ్చు. కానీ ఈ మేరకు స్పెక్యులేషన్స్ మాత్రం విపరీతంగా వినపడుతున్నాయి. ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి వార్తల ప్రకారం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అతి త్వరలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళేటువంటి అవకాశం ఉందని, అలాగే కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సుజనా చౌదరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఈ పేర్లు ఇప్పటికిప్పుడు బయటికి రాకపోయినా ఢిల్లీ వర్గాలు మాత్రం స్పష్టంగానే చెప్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్నటువంటి జాతీయ మీడియా కూడా ఈ రకమైనటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేస్తుంది. అయితే కేంద్రంలో ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని నిర్మించుకోవాలన్న జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు గండి కొడుతూ విజయసాయిరెడ్డి ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం వెనక బీజేపీ మాత్రమే ఉందా, ఇంకెవరైనా ఉన్నారా? ఇది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఈనాటివి కావు. ఆ రెండు కుటుంబాల మధ్య 4-5 దశాబ్దాల నుంచి కొనసాగుతున్నటువంటి సంబంధ బాంధవ్యాలు. మరి వాటిని తెంచేసుకొని, వాటిని కాదనుకొని విజయసాయిరెడ్డి బీజేపీ వైపు వెళ్ళిపోవడం ఏంటి, ఎందుకని జరిగింది అంటే, నిజానికి విజయసాయిరెడ్డికి వైసీపీకి మధ్య ఇప్పుడు పడ్డటువంటి విభేదం కాదు ఇది. తారక రత్న చనిపోయినప్పుడు
లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన రోజున ఎన్టీఆర్ మనవడు తారక రత్న ఆ యువగళం పాదయాత్రలో పాల్గొనడం, గుండెపోటుకు గురై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా తారక రత్న కుటుంబాన్ని పరామర్శించడానికి, ఎందుకంటే తారక రత్న భార్య విజయసాయి రెడ్డికి దగ్గర బంధువు కాబట్టి ఆమెను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడే చంద్రబాబుతో విజయసాయి రెడ్డికి మంతనాలు జరిగాయి. అక్కడి నుంచి కూడా వారి మధ్య కొంత సుహృద్భావ వాతావరణమే కనబడుతోంది. ఆ తర్వాత కూడా చిరంజీవికి అలాగే పవన్ కళ్యాణ్కు విజయసాయి రెడ్డికి మధ్య కూడా సుహృద్భావ వాతావరణం ఉంది, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, వారి మధ్య స్నేహం కూడా కొనసాగుతోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా అమిత్ షాతో, మోడీతో విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి మరి రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఇవి ఖచ్చితంగా ఆయన్ని ప్రేరేపించినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీలో ఉన్నందువల్ల విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి కాలేరు, అంతేకాకుండా గవర్నర్ పదవి కూడా దక్కదు. ఆయన కేంద్ర మంత్రి కావాలన్న ఆకాంక్ష వైసీపీలో ఉన్నందువల్ల నెరవేరేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా బీజేపీకి, కాంగ్రెస్కి దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని ఆయన పాటిస్తూ వచ్చారు. ఆ నిర్ణయం మేరకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఒత్తిడికి లొంగి లేదా కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగి ఆ రెండు కూటమిల్లోకి, ఇండియా కూటమిలోకి కానీ ఎన్డీఏ కూటమిలోకి కానీ ఆయన వెళ్ళేటువంటి అవకాశాలు లేవు. సో ఆ పరంగా ఆలోచిస్తే ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఆయన కేవలం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా లేదా లీడర్గా, పార్లమెంటరీ పార్టీ లీడర్గా మాత్రమే కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఏ రకంగా చూసినా ఆయన ఒక మెట్టు ఎదగాలని ఆశించడంలో తప్పులేదు, ఆ మేర కృషి చేయడంలో కూడా తప్పులేదు. అయితే వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం కొంతమంది వైసీపీ కేడర్ని బాధించిన మాట వాస్తవం. ఆయన స్పష్టంగా ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ప్రలోభాలకి, ఒత్తిళ్లకి లొంగి తాను ఈ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి విషయం తెలియజేశారని, ఆయన కొంతకాలం ఆగమని కోరినప్పటికీ తాను ఈ పదవిని సక్రమంగా నిర్వర్తించలేననుకుని తానే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. అనేక రకాల ప్రశ్నలకి ఆయన మీడియాలో సమాధానం చెప్పారు. దాంట్లో ఎక్కడా కూడా ఎవరి ఒత్తిళ్లు లేదా ప్రలోభాలు లేవని స్పష్టంగా తెలియజేశారు. అయితే బీజేపీ తెరచాటు రాజకీయం మాత్రం ఖచ్చితంగా ఇంత పెద్ద నిర్ణయం వెనక ఉందన్న వార్తలు ఢిల్లీ నుంచి వినపడుతున్నాయి. ఇవాళ ఆయన బయటికి వెళ్ళిపోవడం వల్ల కూటమికి ఒక అవకాశం తప్పకుండా రాజ్యసభ స్థానం రూపంలో దక్కబోతోంది. అది ఎవరు మరి దాన్ని క్యాష్ చేసుకుంటారు, ఎవరు వినియోగించుకుంటారు అంటే తప్పకుండా బీజేపీ వినియోగించుకోబోతోంది. బీజేపీ మరి సుజనా చౌదరిని మరి రాజ్యసభ సభ్యుడిగా తీసుకొచ్చి కేంద్ర మంత్రివర్గంలో ఆయనకి స్థానం కల్పించేటువంటి అవకాశాలు ఎక్కువగా పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ మేరకు ఆయన బీజేపీతో జరిపిన మంత్రాలు, విజయసాయి రెడ్డిపై తెచ్చినటువంటి ఒత్తిడి, వీటన్నిటి ఫలితమే ఇంత పెద్ద నిర్ణయం జరిగిందన్న వార్త వినపడుతోంది. అయితే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కూడా ఇవాళ మీడియా సమావేశంలో చెప్పారు, వైసీపీకి నష్టం జరుగుతుందని నాకు తెలుసు, తాను రాజీనామా చేయడం వల్ల ఆ స్థానంలో కూటమికి లాభం జరుగుతుందని కూడా తనకు తెలుసు. అయినప్పటికీ తాను నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఖచ్చితంగా ఏదో ఒత్తిడి లేకపోయి ఉంటే ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదన్నది స్పష్టంగా అర్థమైపోతుంది. ఆయన ఎంత కాదన్నా లేదన్నా బీజేపీ ఒత్తిడి చేసిందా, మంత్రాలు సాగించిందా, ప్రలోభ పెట్టిందా, ఏం చేసిందన్నది పక్కన పెడితే కాషాయ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ మూలాలను దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఖచ్చితంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు తెలుగుదేశం, మరోపక్క బీజేపీ,
బీజేపీ తెలుగుదేశం ఈ రెండు పార్టీల మధ్య మరి తనకు తాను ప్రూవ్ చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి సరికొత్త రాజకీయ పందాలో వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఆయన గతంలో కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని నియమాలు వాటన్నిటిని పెట్టుకొని వాటికి తగ్గట్టుగానే తను గిరిగీసుకొని తన పార్టీలోనే ఇమిడిపోయారు. కానీ ఇప్పుడు అవన్నీ కుదిరేట్టుగా లేవు. ఖచ్చితంగా ఆ బరి దాటి, ఆ గిరి దాటి, గిరిగీసుకున్నటువంటి పరిధి దాటి బయటకు వస్తే తప్ప ఆయన సరికొత్త రాజకీయాలని నిర్మించలేరు, రాష్ట్రంలో నిలబడలేరన్న వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ విజయసాయిరెడ్డి రాజీనామా చిన్న విషయంగా చూడటానికి లేదు. ఆయనకి, విజయసాయిరెడ్డికి, పార్టీకి మధ్య ఎంతో కాలం నుంచి కొంత దూరం, వైరుధ్యాలు ఉన్నట్టుగా అందరూ చెప్తున్నదే. కానీ అది ఈ సమయంలో, ఇట్లాంటి కీలక సమయంలో విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోతారని మాత్రం ఎవరు ఊహించలేదు. అయితే బీజేపీ కూడా సమయం, సందర్భాన్ని చూసి వైసీపీని దెబ్బకొట్టాలని ఆలోచిస్తున్నట్టుగా కనబడుతోంది. ఖచ్చితంగా సుజనా చౌదరికి కేంద్రంలో మంత్రి పదవి, వీలైతే విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి దక్కేటువంటి అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు. ఇవి ఎంత మేరకు నిజమో మరి రానున్న కాలంలో జరగబోయే పరిణామాలే తేల్చాలి. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని